మేడారం భక్తులకు రేవంత్ సర్కార్ జలకిచ్చింది. జాతరకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఛార్జీలు భారీగా పెంచేసింది. 50% ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. ఇక్కడికైతే 3495 ప్రత్యేక బస్సులను నడపనుంది ఆర్టీసీ. అయితే ప్రత్యేక బస్సుల్లో 50% ఛార్జీలు పెంచుతాము అంటూ కూడా ఇటు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఇటు చూస్తే మేడారం జాతర భక్తులపైన ఇటు 50% వరకు టికెట్ ఛార్జీలు పెంచడం అంటే ఎంతవరకు న్యాయం అంటారు ఇది? ఎందుకంటే ఇప్పుడు చూసేది భక్తులపైన ఒకవైపు నుంచి చూస్తే ఛార్జీల పెంపు అనుకోవాలా, లేదా ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం అన్నట్టు అనుకోవాలా? ఎలా చూడాలంటారు? అయితే ఇప్పటికే మేడారం మహాకుంభమేళాగా చేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టి ఈ మహాకుంభమేళా టైపు అంటే మేడారం జాతరను తెలంగాణలో పెద్ద ఎత్తున చేయాలి అనేది ప్రభుత్వ ఇంటెన్షన్. దానికి సంబంధించి కూడా మొత్తం ఏర్పాట్లన్నీ చేశారు. ఇప్పటికే చాలా మంది భక్తులు అంటే ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతా ఉంటారు. ఒక్క ఆదివారం రోజే ఏదైతే మొత్తం 6 వారాలు ఉంటాయి, 6 ఆదివారాలు ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇంకొక 4 వారాలు మాత్రమే ఉంది. 4 ఆదివారాల్లో పెద్ద ఎత్తున ఒక్కరోజు అంటే ఆదివారం ఒక్కరోజే దాదాపు 10 లక్షల మంది ఈ సమ్మక్క సారక్కను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే భారీ రద్దీ కూడా ఏర్పడింది. ఇప్పటికే అటు సంక్రాంతికి వెళ్లే వాళ్ళు ఒకవైపు, ఇటు జాతరకి వెళ్లే వాళ్ళు ఒకవైపు పెద్ద ఎత్తున బస్సుల షార్టేజ్ ఉంది. దానికి సంబంధించి కూడా దాదాపు 3495 బస్సులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కానీ ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన అయితే విమర్శలు చేస్తా ఉన్నారు. అంటే అక్కడ లోకల్ గా అంటే బస్సులో ఎక్కిన తర్వాత టికెట్ రేటు చూసి ఒక్కసారి షాక్ అవుతా ఉన్నారు. ఎందుకంటే మామూలుగా ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో ఎంజీబీఎస్ కావచ్చు, అయితే ఉప్పల్ కావచ్చు, అక్కడ ఎక్కినప్పుడు అటు వరంగల్ లేదంటే అటు జాతరకు వెళ్లే సమయంలో నార్మల్ గా వెళ్ళినప్పుడు 250-300 ఉండేది. ఇప్పుడు దాదాపు అది 50% పెంచడంతో దాదాపు 450-500 రూపాయలు అవడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా షాక్ అవుతా ఉన్నారు. అక్కడ ఆర్టీసీ డ్రైవర్ తోనూ అలాగే కండక్టర్ తోనూ ఇద్దరికి వాగ్వాదంకు దారి తీస్తా ఉన్నాయి. పలుమార్లు కూడా అంటే ఇప్పటికే గతంలో ఇది ఇట్లాంటి అంటే 50% పెంచడం, సో అలాగే గతంలో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగినాయి. ఇప్పుడు కూడా కొత్తగా అంటే ఓన్లీ స్పెషల్ బస్సులోనే ఇది ఉంటది. మహాలక్ష్మి ఏదైతే స్కీమ్ ఉందో మొత్తం అందరికీ కూడా మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుంది. ఓన్లీ స్పెషల్ బస్సులు అంటే డైరెక్ట్ ఉప్పల్ నుంచి కానీ ఎంజీబీఎస్ నుంచి కానీ అవి డైరెక్ట్ బస్సులు వెళ్తాయి. మేడారం జాతరకి స్పెషల్ బస్సులు ఉంటాయి. సో ఆ బస్సులకు మాత్రమే ఈ ఛార్జీ వర్తిస్తుంది అంటూ అటు ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ అంటే జాతరకు వెళ్ళాలి మొత్తం కుటుంబ సమేతంగా మొత్తం ఇద్దరు తల్లులను సమ్మక్క సారక్కను దర్శించుకోవాలి అనుకునే వాళ్ళకు ఇది అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా కొంచెం ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు భక్తులకైతే. అంటే మరి ఇప్పుడు పేద భక్తులు అయి ఉండొచ్చు, ఇటు గ్రామీణ ప్రజలు ఎవరైతే ఇక్కడ సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి వస్తారో వీళ్ళని కూడా పరిగణలోకి తీసుకోలేదంటారా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఇవి స్పెషల్ బస్సులు ఉన్నాయి, స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ జీవో వర్తిస్తుంది. సో మిగతా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కింద అందరికీ ఫ్రీ ఉంది అనేది వాళ్ళ వరకు. ఇంకోటి ఈ స్పెషల్ బస్సులు కూడా ముఖ్యంగా ఏదైతే ఎంజీబీఎస్ ఉప్పల్ నుంచి కూడా డైరెక్ట్ గా మేడారం జాతర దగ్గరికి వెళ్తాయి. అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ జనాలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇటు పెట్రోల్ వేస్ట్ అవుతుంది, డీజిల్ వేస్ట్ అవుతుంది. సో ఒక్క సైడే మనకు ప్రయాణం ఉంటది కదా, ఇటు మరి ప్రభుత్వానికి లాస్ వస్తుంది కదా. ఈ లాసును భర్తీ చేయడానికే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ మేము ఏదో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి లేదంటే ప్రజలకి ఇట్లా ఇబ్బందులు పెట్టాలని కాదు. మహాలక్ష్మి స్కీమ్ ను అందరూ ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ ఇప్పటికే మహిళలకు ఫ్రీ అది ఉంది కదా, అది యూజ్ చేసుకోండి. సో ఎవరైతే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలనుకున్న వాళ్ళు లేదంటే కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్పెషల్ బస్సులలో వెళ్ళండి అంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ కొంతమేర ప్రయాణికులకైతే ఇది ఇబ్బందికర వాతావరణంగా కనబడతా ఉంది. అమూల్య, అంటే దీని ఛార్జీల పెంపు పైన మరి పునర్సమీక్షించుకునే ఆలోచన ఏమైనా ఉందంటారా? లేదు, గతంలో కూడా ఈ జాతరకు సంబంధించి ఓన్లీ స్పెషల్ బస్సులకి గతంలో కూడా ఏదైతే 2024 లో అయినటువంటి దాంట్లో కూడా ముఖ్యంగా ఈ ఛార్జీలు 50% పెంచారు. ముఖ్యంగా ఫెస్టివల్ టైంలో స్పెషల్ బస్సులు ఇప్పుడు దసరాకు సంబంధించి కూడా దసరాలో కూడా అంటే స్పెషల్ బస్సులు నడుపుతా ఉంటారు అన్ని డిస్ట్రిక్ట్లకి. దాదాపు ఉమ్మడి 10
జిల్లాలకు కూడా బస్సులు నడుపుతా ఉంటారు. అప్పుడు 50% పెంచి అంటే కొత్త జీవోను తీసుకొస్తారు. 50% ఎందుకంటే వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుండి అటు జిల్లాకి వెళ్ళేటప్పుడు వెళ్తారు కానీ మళ్ళీ రిటర్న్ ఎంబటే రారు కదా. సో ఇట్లా అంటే ఆర్టీసీకి లాస్ అవుతుంది అని ఆ కొత్త జీవోని తీసుకొచ్చి ఓన్లీ అది స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ జీవో వర్తిస్తుంది. మహాలక్ష్మి స్కీమ్ ఉంది కాబట్టి అందరూ దాన్నే యూజ్ చేసుకోండి అంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. ఏదేమైనప్పటికీ కొంతమేర ప్రయాణికులకైతే ఇబ్బందికర వాతావరణంగా కనబడుతూ ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే మేడారం భక్తులకు ఇటు రేవంత్ సర్కార్ జలకిచ్చిందనే చెప్పాలి. జాతరకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఛార్జీలను భారీగా పెంచుతూ ఇటు 50% ఛార్జీలను పెంచామంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. 3495 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో 50% ఛార్జీలు పెంచుతాము అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా మేడారం జాతర గురించి మాట్లాడుకుంటే దీన్ని ఇప్పుడు ఒక కుంభమేళా లెవెల్లో ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పెద్ద మొత్తం మీద అయితే దీనిపైన ఖర్చు చేశారు. ఇక ప్రస్తుతం కేవలం ఒక సండే రోజు మాత్రమే చూసుకుంటే 10 లక్షల మంది అక్కడ సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి అయితే వచ్చారు. ఇక ప్రస్తుతం మునుపటిలో చూసుకుంటే ఛార్జీలు 200 రూపాయలు ఉండాల్సింది స్పెషల్ బస్సులకు మాత్రమే. ఇక్కడ అంటే ఎలాగో ఇటు మహాలక్ష్మి పథకం కింద అయితే ఇటు ఫ్రీ బస్సులు ఉన్నాయి. సో అవి కాకుండా ఏవైతే స్పెషల్ బస్సులు ఉంటాయో వాటికి మాత్రం మునుపట్లో చూసుకుంటే 200 ఉండేవి. పోయినసారి కూడా జాతరలో ఇలాగే 50% పెంచడం అయితే జరిగింది. అయితే ఈసారి కూడా ఇప్పుడు 200 ఉండాల్సిన టికెట్ని దాదాపుగా 400-450 వరకు చేసినట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తాయి అంటూ ఎస్పెషల్గా చూసుకుంటే MGBS మరియు ఉప్పల్ నుంచి డైరెక్ట్గా మేడారం అయితే ఈ స్పెషల్ బస్సులు వెళ్ళిపోతాయన్నమాట. సో దీనికి ముఖ్య కారణం వచ్చేసి ఇంత పెంపుకి ఇక్కడ నుంచి స్పెషల్ బస్సులు ఏవైతే MGBS మరియు ఉప్పల్ నుంచి వెళ్తాయో తిరిగి వచ్చేటప్పుడు అవి ఖాళీగా వస్తాయి కాబట్టి అందుకు చూసుకుంటే ఇది ఆర్టీసీకి కొంచెం లాస్ కాబట్టే ఇంత మేరకు 50% పెంచుతాము అంటూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం పేద భక్తులు మరియు గ్రామీణ ప్రజల గురించి ఆలోచించుకుంటే వాళ్ళకి ఎలాగో మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని వినియోగించుకోవచ్చు అంటూ ఖచ్చితంగా కూడా దాన్ని వినియోగించుకోవాలి అనే ఇదితోనే మేము ఇలాంటి ఇదే ఇంప్లిమెంట్ చేశాము అంటూ ఇక ఎవరికైతే కొంచెం డబ్బున్న వారైతే కనుక ఈ స్పెషల్ బస్సులను వినియోగించుకోవచ్చు. దీనిపైన మాత్రం ఎటువంటి పునర్సమీక్ష లేదు అంటూ ఎందుకంటే గతకాలం జరిగిన కూడా గత సంవత్సరంలో జరిగిన జాతర అప్పుడు కూడా 50% టికెట్ పెంపులు అయితే పెరగడం జరిగింది. ఇక ఈసారి కూడా అదే విధంగా 50% టికెట్ ధరలు పెంచుతూ ఇటు 3495 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుందని తెలుస్తుంది. ये जो ऐसा